అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. అప్పుడు ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవారు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైన, నేనే ఆల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. దప్పిగొను వారికి జీవజలముల బొక్కులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించు. అంతటా 7 దూతలలో ఒకడు వచ్చి, యేసయ్యా యేసయ్యా